హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయ అమల్గొండ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో నేను పౌచ్ ఎలా కుట్టడమో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, ఇంకా స్టిచ్చింగ్ పెట్టలేదని అడిగారు. నేను నెక్స్ట్ పెడతాను. ఫస్ట్ అయితే ఇది చూడండి. నేను 2 పీసెస్ తీసుకున్నాను, 15 సెంటీమీటర్స్ తో. 4 సైడ్స్ ఈక్వల్ గా తీసుకోవాలి. తీసుకొని మధ్యలో నేను ఒకటి సారీలో వస్తుంది కదా స్పంజ్, అది యూస్ చేస్తున్నాను. అది యూస్ చేస్తే కొంచెం స్టిఫ్ గా పర్ఫెక్ట్ గా ఉంటది. మీ దగ్గర ఉంటే యూస్ చేయండి, లేకపోతే నార్మల్ గా అయినా స్టిచ్ చేయండి. అట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు 4 సైడ్స్ ఒక కుట్టేసి పెట్టుకోండి. ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎప్పుడప్పుడు నీట్ గా కట్ చేసేసుకోండి. అట్లా 4 సైడ్స్ కట్ చేసిన తర్వాత నేను మధ్యలో ఒక కుట్టేస్తాను. అంటే ఇట్లా మొత్తం బాక్సెస్ వచ్చేలాగా వేస్తాను. మీరు వేరే డిజైన్ ఏదైనా వేయచ్చు. నేనైతే ఇది సింపుల్ గా ఉంటుందని ఇలా వేస్తాను. కొంతమంది ఇంకా దీని మీద ఎంబ్రాయిడింగ్ కూడా చేస్తారు. అంతా వర్క్ ఏం అవసరం లేదు, జస్ట్ మిషన్ తోటి ఇలా సింపుల్ గా వేసుకుంటే బాగుంటుంది. మొత్తం అలానే బాక్సెస్ వేయండి. ఇది ఇంకా సింపుల్ గా అయిపోతుంది. చూడండి, ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇలా కనిపిస్తుంది. ఇది ఎట్ సైడ్ నీట్ గా ఉందా అనేది మనం చూసుకోవాలి. ఎటు బాగా అనిపిస్తుందో అటు సైడ్ మనం చైన్ వేస్తాం. కొంచెం అంత నీట్ గా ఎటు అట్రాక్టివ్ కనిపిస్తుందో చూసుకొని అటు సైడ్ మనం చైన్ పెట్టి కుట్టేయాలి. ఇట్లా సీదా పెట్టకండి, ఉల్టా పెట్టి కుట్టేయండి. అట్లా ఒకటి స్మూత్ కుట్టేసేసుకోండి. తర్వాత మేము దీనికి అనిగి కుట్టేయాలి. అనిగి కుట్టేయడం తెలుసు కదా, క్లాత్ అంతా ఒక సైడ్ అని ఒక కుట్టేసేసుకోండి. మెల్లిగా వేసుకోండి, చైన్ మీద పడుతుంది కుట్టం, అట్లా పడకుండా నీట్ గా వేసుకోండి. అనిగి కుట్టి వేసిన తర్వాత సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసి కుట్టేయాలి. ఫస్ట్ నార్మల్ కుట్టి వేసి నెక్స్ట్ అనిగి కుట్టేస్తాం. అటు సైడ్ అనిగి కుట్టేసినప్పుడు అంత ప్రాబ్లం లేదు కదా, ఇటు సైడ్ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎలా వేయడం ఏంటి అనేది నేను క్లారిటీగా చెప్తాను మీకు. దాన్ని మొత్తం మళ్ళీ సీదా తీసి ఇటు సైడ్ అనిగి కుట్టేయాలి. ఇటు సైడ్ వేసేటప్పుడు చైన్ ప్రాబ్లం అవుతుంది, అడ్డొస్తుంది. దాన్ని బయటకు తీసైనా అని వేయచ్చు, కానీ మళ్ళీ మీకు పెట్టరాదు కదా. నాకైతే కొంచెం అలవాటు అయింది కాబట్టి నాకు అది తీసైనా మళ్ళీ పెట్టడం అంతా పర్ఫెక్ట్ గా వచ్చు. మీరు బిగినర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి చేయరాదు ఎలా చేయడము. అలానే ఉంచి ఎలా కుట్టేయడమో కూడా చూపిస్తున్నాను చూడండి. దాన్ని అక్కడనే హోల్డ్ చేస్తూ స్మూత్ గా కుట్టేసుకోండి. బాగా స్పీడ్ తీయకండి, స్లో అనుకుంటూ వేసేయండి. అయిపోయింది అన్ని కుట్టేయడం. చూడండి, ఒక సైడ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. జస్ట్ మనకు సైడ్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ మనం ఉల్టా తీసి చైన్ అనేది కరెక్ట్ మిడిల్ లో వచ్చేలాగా ఒక కుట్టేసుకోవాలి. సైడ్ కు మంచి దగ్గరికి పట్టుకొని వేయండి. 2 కుట్లు వేసుకోండి. వేసిన తర్వాత దానికి ఎక్కడన్నా ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత ఇంకో సైడ్ నేను ఇట్లా పట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఒకటి నాడ కుడుతున్నాను. మీకు కుట్టడం తెలుసుంటుంది ఆల్రెడీ. ఎలా కుట్టడం అనేది ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ మంచి ఫోల్డ్ చేసి మిడిల్ లో పెట్టి కుట్టేయాలి. వేసిన తర్వాత అది ఇంకో సైడ్ చైన్ ప్లేస్ లో వచ్చేలాగా పెట్టి ఒక కుట్టేసేసుకోండి. ఇప్పుడు సీదా తీసి చూపిస్తాను చూడండి అది ఎలా వస్తుందో. చూడండి, ఒక టైపు ఎలా కుట్టడం అనేది ఆల్రెడీ అయిపోయింది. అంతే, సింపుల్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. చూడండి ఎలా ఉంది, బాగుందో. ఇది మనం ఏటైనా పెన్స్ వేసుకొని కాలేజ్ కి అటు ఇటు వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇంకా మీరు డిజైన్ క్లాత్ తీసుకుంటే ఇంకా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ఇది నేను మొత్తం ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను కదా, ఇంకా నెట్టెడ్ క్లాత్ అయినా ఏదైనా కానీ చాలా బాగుంటుంది. నెట్టెడ్ కి అయితే మనం అస్తర్ వేసి కుడతాం. ఇంకొకటి ఎలా కుట్టడం అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. 4 సైడ్స్ కార్నర్స్ ఉంటాయి కదా, దానికి 1 ఇంచ్ తీసుకొని కుట్టేయాలి. ఇట్లా ట్రయాంగిల్ లాగా తీసుకొని 1 ఇంచ్ కు అట్లా కుట్టేసేసుకోండి. 4 సైడ్స్ వేయాలి. డబల్ కుట్టేసుకోండి. మీకు ఇలా ఉంచుకోవడం నచ్చకపోతే ఫస్ట్ ఒక దొడ్డు కుట్టేసి చూసుకోండి. అట్లా నచ్చుతుంది ఇట్లా నచ్చుతుందో చూసుకొని కుట్టేసుకోండి. చాలా సింపుల్ ఉంటుంది, ఇదైతే ఈజీగా కుట్టచ్చు ఎవరైనా అని. 4 సైడ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు సీదా తీసి చూపిస్తాను. ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. చూడండి, ఇది బాగుందా అది బాగుందా, చాలా సింపుల్ గా అయిపోయింది కదా. ఇంతేనండి పౌచ్ కుట్టడం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.